హాయ్ అండి అందరికీ. మనకి 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి మనం ఆల్రెడీ బిట్స్ అనేవి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం నేర్చుకోబోతున్నది 7th లెసను ఫిఫ్త్ లెసను మానవుని కన్ను రంగుల ప్రపంచం. మానవుని కన్ను రంగుల ప్రపంచం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ అనేది మీకు ఆన్సర్ చెప్తాను, తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇస్తాను. ఇక్కడ స్పష్ట దృష్టి కనిష్ట దూరము విలువ ఎంత? స్పష్టమైన దృష్టి కనిష్ట దూరం విలువ 25 సెంటీమీటర్లు. ఎంత అంటే 25 సెంటీమీటర్లు అనమాట. అలాగే రెటీనాకి మరియు కంటి కటకాలకి మధ్య దూరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్లు. రెటీనాకి కంటి కటకానికి మధ్య దూరం 2.5 సెంటీమీటర్లు. అలాగే కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం విలువ ఎంత? కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం విలువ 2.5 సెంటీమీటర్లు. 2.5 సెంటీమీటర్లు. ఇది కూడా మానవుని కంటి యొక్క నాభ్యంతరం మారడానికి దోహదపడేటటువంటి కండరాలు ఏమిటి? దీన్నే ఏమంటారంటే సిలియరీ కండరాలు అంటారు. సిలియరీ కండరాలే కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని మార్చేటటువంటివి అనమాట. కంటి యొక్క సామర్థ్యాన్ని మార్చడానికి ఉపయోగపడే కండరాలు ఏంటంటే సిలియరీ కండరాలు. మీదని రాయాల్సింది సిలియరీ కండరాలు. నెక్స్ట్ వన్, కంటి యొక్క సామర్థ్యం 1D. కంటి యొక్క సామర్థ్యం 1D అయితే ఆ కటకం యొక్క నాభ్యంతరం విలువ ఎంత? 1D అయితే కటకం యొక్క నాభ్యంతరం విలువ 100 సెంటీమీటర్లు. అలాగే హస్వదృష్టిని నివారించేందుకు ఏ కటకాన్ని వాడుతారు అంటే పుటాకార కటకాన్ని వాడుతాం. దీర్ఘదృష్టిని నివారించేందుకు కుంభాకార కటకాన్ని వాడుతాం. నెక్స్ట్ వన్, పట్టకము కనిష్ట విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం అనేది ఎంతకు సమానం? పతన కోణం అనేది దేనికి సమానం అంటే బహిర్గత కోణానికి సమానం. పతన కోణం అనేటటువంటిది బహిర్గత కోణానికి సమానం. తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణం అంటారు. ఇది మనకి 8th అట్లా కూడా వచ్చింది, మనకి 7th వచ్చింది, 8th వచ్చింది. కాంతి విక్షేపణం అని అంటాం. వక్రీభవనం జరిగినప్పుడు కాంతి అనేటటువంటిది డ్యాష్లో మార్పు రాదు, పౌనఃపున్యంలో. కాంతి యొక్క పౌనఃపున్యంలో మార్పు రాదనమాట. ఓకేనండి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే మానవుని యొక్క కన్ను గ్రహించే వస్తు పరిమాణం అనేది ప్రాథమికంగా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ వస్తువు యొక్క పరిమాణం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే కన్ను నుండి వస్తువుకు గల దూరం పైన ఆధారపడుతుంది. అదే మనం దూరం నుండి ఒక వస్తువుని చూస్తే చిన్నదిగా కనిపిస్తుంది, దగ్గర నుండి చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది. అంటే ఆ వస్తువు యొక్క పరిమాణం అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే మనం ఎంత దూరం నుండి చూస్తున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, వివిధ దూరాలలో గల వస్తువులను చూస్తున్నప్పుడు ఈ క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది అంటే కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం అనేటటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఈ క్రింది వానిలో వక్రీభవన సమయంలో మారనటువంటి విలువ ఏమిటి? వక్రీభవనం జరిగింది కాంతి అంటే అప్పుడు ఆ సమయంలో మారనిది ఏంటంటే పౌనఃపున్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా మారదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకి ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. ఈ పిక్చర్ అనేటటువంటిది ఇచ్చారు. పై పటంలో చూపిన విధంగా టేబుల్పై ఉంచామనుకోండి పట్టకాన్ని. ఒక సమద్విబాహు పట్టకంపై కాంతి అనేటటువంటిది పతనమైంది. కాంతి ఇలా పీగుండా పతనమైంది. అప్పుడు కనిష్ట విచలనానికి సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది అంటున్నారు. కనిష్ట విచలనానికి సంబంధించి క్రింది వానిలో ఏది సరి అయినది అంటే ఇక్కడ ఆధారానికి సమాంతర రేఖ QR అవుతుంది. అంటే ఈ సమాంతర రేఖ అనేటటువంటిది ఆధారం అంటే ఏంటి? ఈ MCQ అనేది ఆధారం. దీనికి సమాంతర రేఖ QR అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఆధారానికి సమాంతర రేఖ QR అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హస్వదృష్టితో బాధపడేటటువంటి వ్యక్తి యొక్క గరిష్ట దూరం అనేది 5 మీటర్లు. దీనిని నివారించడానికి సాధారణ దృష్టి వచ్చేటట్లు చేయాలంటే దేన్ని వినియోగించాలి? అశ్వదృష్టితో బాధపడే వారికి ఏం ఉపయోగించాలి? పుటాకార కటకం ఉపయోగించాలి. పుటాకార కటకం. కానీ ఇప్పుడు 5 మీటర్లు దూరం గరిష్ట దూరం అనేటటువంటిది చూడండి. ఆ బాధపడే వ్యక్తి యొక్క గరిష్ట దూరం ఎంత అంటే 5 మీటర్లు. 5 మీటర్లు ఉందంటే మనం 10 మీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశలలోనూ కాంతిని విడుదల చేయడాన్ని ఏమంటారు?
సూర్యకాంతిని శోషించుకున్న అణువు అనేటటువంటిది వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశల్లో కాంతిని విడుదల చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు. వివిధ రంగులలో విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఈ వివిధ దిశల్లో కాంతి అనేది విడుదలవ్వడాన్ని పరిక్షేపణం అంటారు. స్పష్టమైన దృష్టి కనీస దూరం విలువ ఎంత? స్పష్టమైన దృష్టి కనీస దూరం 25. ఆల్రెడీ మనం ఫస్ట్ బిట్గా చెప్పుకున్నాం. ఒక వస్తువు పూర్తిగా చూడగలుగు గరిష్ట కోణము ఎంత? ఎంత కోణంలో మనం వస్తువుని పూర్తిగా చూడగలము? 60 డిగ్రీల కోణం. ఒక వస్తువు యొక్క ప్రతిబింబమును ఏర్పరచు మానవుని యొక్క కంటి స్థానము ఎంత? ఒక వస్తువు యొక్క ప్రతిబింబమును ఏర్పరచు మానవునిలోని కంటి స్థానం ఏంటి అంటే రెటీనా. కంటి యొక్క నాభ్యంతరమును పదే పదే మార్చుటకు ఉపయోగించేవి. చెప్పాం కదా, కంటికి నాభ్యంతరాన్ని మార్చేవి ఏంటి? సిలియరీ కండరాలు. మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో వెనకాల ఎక్సర్సైజ్లో ఇచ్చినవే. ఒక పట్టకం యొక్క కోణము మరియు వక్రీభవన గుణకం విలువలు వరుసగా 60 డిగ్రీలు మరియు 1.414 అయినా కనిష్ట విచలన కోణం యొక్క విలువ ఎంత? కనిష్ట విచలన కోణం యొక్క విలువ ఎంత అంటే 30 డిగ్రీలు. చూడండి, పట్టక కోణము మరియు వక్రీభవన గుణకముల విలువలు వరుసగా పట్టక కోణం 60 డిగ్రీలు, వక్రీభవన గుణకం 1.414 అయితే కనిష్ట విచలన కోణం విలువ ఎంత ఉంటుందంటే 30 డిగ్రీలు. ఇంద్రధనస్సు అనేది దేనికి మంచి ఉదాహరణ? వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటాం? కాంతి విక్షేపణమే అంటాం కదా, అదే అన్నమాట. విబ్జిఆర్లో తక్కువ తరంగదైర్ఘ్యం కలిగినటువంటి కాంతి ఏమిటి? విబ్జిఆర్లో తక్కువ తరంగదైర్ఘ్యం కలిగినటువంటి కాంతి ఏమిటి? ఊదా రంగు ఇండిగో. ఇండిగో అంటే నీలి రంగు కదా, సో వైలెట్ ఇండిగో. ఊదా రంగు అంటే వైలెటే అనుకుంటా, అందుకే ఇది తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందేమో. మరి వైలెట్ ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఊదా రంగు అంటే ఫస్ట్దే అనుకుంటా. నెక్స్ట్ వన్, తెల్లని కాంతి ఒక పట్టకం గుండా ప్రయాణించి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇది కాంతి విక్షేపణం అంటాం. కెమెరా నందు కటకాలను వాడుట వలన డయస్ ప్రతిబింబాలు ఏర్పడతాయి. కెమెరా నందు కుంభాకార కటకాలను వాడుట వలన నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఏ కటకాలను కెమెరా నందు వాడతారంటే కుంభాకార కటకాలు. ఏ ప్రతిబింబాలు ఏర్పడతాయంటే నిజ ప్రతిబింబాలు. మన కంటిలో కనబడు రంగు ప్రాంతం ఏమిటి? మన కంటిలో కనబడు రంగు ప్రాంతం ఏంటి అంటే ఐరిష్. మన కంటిలో కనబడే రంగు ప్రాంతం ఏది? ఐరిష్. పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రం ఏమిటి? sin a plus dm/2 by sin a/2. ఇదే పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రం. ఒక వ్యక్తి రంగులను గుర్తించలేకపోయినట్లయితే అతనికి గల దోషం ఏమిటి? రంగుల్ని గుర్తించలేకపోతున్నాడు అంటే అక్కడ అతనికి దండాలు లేవు. దండాలే రంగుల్ని గుర్తించడానికి ఉపయోగపడేవి. పగటపూట తిరిగేటటువంటి పక్షులలో ఏవి ఎక్కువగా ఉంటాయంటే దండాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి రంగుల్ని గుర్తించగలుగుతాయి. మనలో కూడా దండాలు ఉంటాయి. దండాలు లేని వాళ్ళకి ఆ కలర్ ప్రాబ్లం అనేటటువంటిది, కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంటుందన్నమాట. దీర్ఘదృష్టి ద్వారా దేనిని నివారించవచ్చు? దీర్ఘదృష్టి అనేది దీని ద్వారా నివారించవచ్చు. దీర్ఘదృష్టికి ఉపయోగపడేవి కుంభాకార కటకాలు. సాధారణ కంటి యొక్క సామర్థ్యం ఏంటి? 4D. సాధారణ కంటి యొక్క సామర్థ్యం 4D. హస్వదృష్టి నివారణకు వాడే కటకం పుటాకార కటకం. చత్వారంను నివారించుటకు వాడే కటకం ద్వినాభ్యంతర కటకం. రెటీనా మరియు కంటి కటకాల మధ్య దూరం. రెటీనాకు మరియు కంటి కటకాలకి మధ్య దూరం ఎంత? 2.5 సెంటీమీటర్లు. కంటి కటకం యొక్క నాభ్యంతరం విలువ ఎంత? కంటి కటకం యొక్క నాభ్యంతరం విలువ 2.5 సెంటీమీటర్లు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు కూడా. రెటీనాకి కంటి కటకానికి మధ్య దూరము 2.5. కంటి కటకం యొక్క నాభ్యంతరం విలువ కూడా 2.5. మానవుని కంటి యొక్క నాభ్యంతరం మారడానికి దోహదపడే కండరాలు సిలియరీ కండరాలు. కటకం యొక్క సామర్థ్యం 1D అయితే ఇదే వెనకాల ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. కటకం యొక్క సామర్థ్యం 1D అయినా ఆ కటకం యొక్క నాభ్యంతరం ఎంత అంటే 1 సెంటీమీటరు. అక్కడ 100 సెంటీమీటర్లు అని ఇచ్చారు కదా, 1 సెంటీమీటర్ అనంట. ఒకసారి చూడండి, 1 సెంటీమీటర్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్, పట్టకం యొక్క కనిష్ట విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణము ఎంతకి సమానంగా ఉంటుంది? పట్టకం కనిష్ట విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణము ఎంతకి సమానంగా ఉంటుందంటే బహిర్గామి కోణానికి సమానంగా ఉంటుంది. తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటాం? కాంతి విక్షేపణం.
వక్రీభవనం జరిగినప్పుడు కాంతి ఎందులో మార్పు రాదు? వక్రీభవనం జరిగినప్పుడు కాంతి పౌనఃపున్యంలో మార్పు రాదు. 10 సంవత్సరాల లోపు వారి విషయంలో స్పష్టమైనటువంటి దృష్టి కనీస దూరము మరి ఎంత నుండి ఎంతవరకు ఉంటుంది? 10 సంవత్సరాల లోపు వారికైతే 7 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్ల మధ్య ఉంటుందన్నమాట. ఆరోగ్యవంతుని యొక్క దృష్టికోణం ఎంత ఉంటుంది? దృష్టికోణం అనేది ఆరోగ్యవంతునికి 60 డిగ్రీలు ఉంటుందన్నమాట. స్పష్టంగా చూడగలడు, చుట్టూ చూడగలడు. కంటి యొక్క కటకనాభ్యంతరం విలువ ఎంత? కంటి యొక్క కటకనాభ్యంతరము 2.27 నుంచి 2.5 మధ్యలో ఉంటుందన్నమాట. కంటి యొక్క కటకనాభ్యంతరం విలువ 2.27 నుంచి 2.5 మధ్యలో ఉంటుంది. దగ్గరగా ఉన్నటువంటి వస్తువును చూడగలిగి దూరంలో ఉన్నటువంటి వస్తువులను చూడలేని కంటి యొక్క దోషం ఏంటి? హ్రస్వ దృష్టి. దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడగలిగి దూరంలో ఉన్నటువంటివి చూడలేకపోతున్నారు. దాన్ని ఏమంటారంటే హ్రస్వ దృష్టి అంటారు. దూరంలో ఉన్న వస్తువులను చూడగలిగి దగ్గరలో ఉన్నవి చూడలేకపోతున్నారు అనుకోండి. ఏవైతే చూడగలుగుతున్నారో అదే గుర్తుపెట్టుకోండి. దూరంలో ఉన్నవి చూడగలుగుతుంటే దీర్ఘ దృష్టి, దగ్గరలో ఉన్నవి చూడగలుగుతుంటే హ్రస్వ దృష్టి అంటారు. నాభ్యంతరం యొక్క విలోమమును మీకు తెలుసు కదా మరి. హ్రస్వ దృష్టి అయితే పుటాకార కటకం, దీర్ఘ దృష్టి అయితే కుంభాకార కటకాలు యూజ్ చేస్తాం. నాభ్యంతరం యొక్క విలోమానికి ఏమంటారు? నాభ్యంతరం యొక్క నాభ్యంతరం అంటే ఎఫ్, దాని యొక్క విలోమం అంటే 1/f. 1/fని ఏమంటారంటే కటకం యొక్క సామర్థ్యము అంటారు. కటకం యొక్క సామర్థ్యం 5D అయ్యిందనుకోండి, కటకం యొక్క సామర్థ్యం 5D అయ్యిందనుకోండి, అప్పుడు కటక నాభ్యంతరం విలువ ఎంత అవుతుందంటే 1/5. అలా మీరు లెక్కేసుకోండి. 1/5 అంటే 100/5 అని వేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 20 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో అక్కడ కూడా మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటి వచ్చింది కదా, కటక సామర్థ్యం విలువ 1D అయితే కటక నాభ్యంతరం విలువ అంతానే. ఇక్కడ కటక సామర్థ్యం విలువ 1D అయితే కటక నాభ్యంతరం విలువ 1/f కదా. సో 100/1 అంటే 100 సెంటీమీటర్లే ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. 1 సెంటీమీటర్ అనేది కాదు, 100 సెంటీమీటర్లే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకి తరంగ దైర్ఘ్యం v, తరంగ వేగం v, తరంగ దైర్ఘ్యం లాంబ్డా, పౌనఃపున్యం f ల మధ్య సంబంధం ఏమిటి? v = λf. v = λf అనేది మనకి ఆన్సర్. ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని ఏమంటాము? ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని కాంతి తీవ్రత అంటారు. ఆకాశం నీలి రంగుకు గల కారణం కాంతి పరిక్షేపణం. కార్నియాకు కంటి యొక్క కటకానికి మధ్య ఉండేటటువంటి రంగు పొరను ఏమంటారు? కార్నియాకు కంటి కటకానికి మధ్య ఉండేదే ఐరిష్. sin a/d/2 sin a/2 సూత్రంలో డీని ఏమంటారు? డీని కనిష్ట విచలన కోణము అంటారు. రంగును గుర్తించేటటువంటి గ్రాహకాలు ఏమిటి? రంగును గుర్తించేవే దండాలు. కాంతి తీవ్రతను గుర్తించేటటువంటి గ్రాహకాలు ఏమిటి? కాంతి తీవ్రతను గుర్తించేటటువంటి గ్రాహకాలు శంకువులు. యానకము యొక్క వక్రీభవన గుణకము కాంతి యొక్క దేనిపై ఆధారపడుతుంది? యానకం యొక్క వక్రీభవన గుణకం అనేది కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ గరిష్ట కోణం వద్ద మనం వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని ఏమంటారు? ఏ గరిష్ట కోణం వద్ద మనం వస్తువుని పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని ఏమంటారంటే దృష్టికోణము అంటారు. ఆరోగ్యవంతమైన మానవుని దృష్టికోణం ఎంత? 60 డిగ్రీలు అన్నమాట. నెక్స్ట్ వన్, కంటిలో ప్రతిబింబం ఏర్పడుటకు ఉండేటటువంటి తెర వంటి భాగాన్ని ఏమంటాము? ప్రతిబింబం ఏర్పడడానికి ఉండేటటువంటి తెర వంటి భాగాన్ని రెటీనా అంటారు. హ్రస్వ దృష్టి మరియు దీర్ఘదృష్టి 2 దోషాలు గల వ్యక్తి యొక్క దోషాన్ని ఏమంటారు? 2 దోషాలు ఉన్నాయనుకోండి, వాటినే చత్వారం అంటారు. చత్వారాన్ని నివారించడానికి ద్వికుంభాకార కటకాన్ని యూజ్ చేస్తాం. తెరపై పట్టగల రంగుల పట్టీని డాష్ అంటారు. తెరపై పట్టగల రంగుల పట్టీనే వర్ణపటం అంటారు. వర్ణపటం. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి మనకు తెలుసు. హ్రస్వ దృష్టి అయితే మనకి ఇక్కడ ఏమిచ్చారంటే ద్వికుంభాకార కటకం అని ఇచ్చారా? హ్రస్వ దృష్టి అయితే చూడండి, హ్రస్వ దృష్టిగా అయితే మామూలుగా అయితే మనం పుటాకార కటకం వాడతాం.
లేదా ద్వికుంభాకార కటకం వాడతారు. లేదా ద్వికుంభాకార కటకం. దీర్ఘ దృష్టికి ఏం చేస్తారు? మామూలుగా అయితే మనం కుంభాకార కటకం వాడతాం. లేదంటే ద్విపుటాకార కటకం వాడొచ్చు. అలాగే రెటీనా అనేటటువంటిది ఒక సున్నితమైన పొర. కార్నియా అనేటటువంటిది పారదర్శకమైన రక్షణ పొర. పారదర్శకమైనటువంటి ఒక రక్షణ పొరే కార్నియా. చత్వారానికి ఉపయోగపడేది ద్వినాభ్యంతర కటకం. ద్వికుంభాకార కటకం కాదు, ద్వినాభ్యంతర కటకం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ విక్షేపణం. కాంతి విక్షేపణాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణ ఏ సందర్భంలో జరుగుతుంది? ఇంద్రధనుస్సు ఏర్పడేటప్పుడు వివిధ రంగులుగా విడిపోవడమే కాంతి విక్షేపణం. కాంతి విక్షేపణం కనిపిస్తుంది. అలాగే సంపూర్ణాంతర పరావర్తనం ఎక్కడ కనిపిస్తుంది అంటే వజ్రంలో సంపూర్ణాంతర పరావర్తనం అనేది మనకు కనిపిస్తుంది. పరిక్షేపణం అంటే ఏంటి? ఆకాశం నీలి రంగులో ఉండడమే కాంతి పరిక్షేపణం. అక్రమ పరావర్తనం అంటే గరుకు గోడ తెలుపు రంగులో ఉండడమే మనకి అక్రమ పరావర్తనం. విచలన కోణము అంటే డిగ్రీల్లో చూపిస్తామన్నమాట. సామర్థ్యానికి కటక సామర్థ్యాన్ని మనం ఎలా సూచిస్తామంటే డయాప్టర్లలో సూచిస్తారు. కటక సామర్థ్యాన్ని డయాప్టర్లలో సూచిస్తాం. కటక సూత్రం ఏంటి? 1/f = 1/v - 1/u. విచలన కోణాన్ని మనం డిగ్రీల్లో సూచిస్తాం. నాభ్యంతరాన్ని మీటర్లలో సూచిస్తాం. దూరమే కదా నాభ్యంతరం అంటే. మరి వక్రీభవన గుణకాన్ని మనకి ప్రమాణాలే లేవు, గుర్తుపెట్టుకోండి. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.